యేసు ప్రభు శిలువ మీద మరణించాడని అందరూ కూడా ఒప్పుకున్నారు. ఆయన మరణం మనిషికి రక్షణ ఇచ్చిందనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుని యేసు ప్రభుని రక్షకునిగా తమ జీవితంలో చేర్చుకున్నారు. యేసు ప్రభు శిలువ మీద మరణించలేదని ఏ ఒక్కరు చెప్పలేరు. మనందరి మనస్సాక్షిని దేవుడు మనకిచ్చాడు. మనస్సాక్షిని అడిగితే యేసు క్రీస్తు ప్రభు దివ్య మరణాన్ని గురించిన సుబోధలు ఎన్నో మన మనస్సాక్షి కూడా చెబుతూ ఉంటుంది. క్రీస్తు ప్రభు మరణం మనకు రక్షణ ఇచ్చిందని. ఆ ప్రభు రాత్రి భోజనం అంటాం కదా, ఎందుకంటే రాత్రి వేళ శిష్యులతో పాటు యేసు ప్రభు భోజనాన్ని చేశారు. ఆయన ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు విరవబడుతున్న శరీరానికి సాదృశ్యంగా ఉంది, మీకోసం నా శరీరాన్ని విరవబోతున్నాను, మీ అతిక్రమ క్రియలను బట్టి నేను గాయపరచబడబోతున్నాను, అందుకోసం ఈ రొట్టె ఏ విధంగా విరవబడిందో నా శరీరం కూడా మీకోసం విరవబడబోతుందని యేసు ప్రభు వారు సందేశాత్మకమైన విషయాన్ని వారికి తెలియజేశారు. ఆ తర్వాత ఆయన ఒక పాత్రను తీసుకుని ఆ పాత్రలో ద్రాక్షారసాన్ని పోసిన తర్వాత, ఇది నేను మీకు ఇస్తున్న క్రొత్త నిబంధన, ఇట్స్ ఎ న్యూ కవెనెంట్. ఈ క్రొత్త నిబంధన ఏంటి అంటే, నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ఎలా ఉంటారు? ప్రజలై ఉంటారు. ఐ విల్ బి యువర్ గాడ్ అండ్ యూ విల్ బి మై పీపుల్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాత్రలోనిది ఆయన ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇది మీ కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం, ఇట్స్ ఎ కవెనెంట్ బ్లడ్. ప్రపంచంలో చాలామంది రక్తాలు కార్చుండొచ్చు. సైనికులు చాలామంది యుద్ధాల్లో రక్తాలు కాల్చిన వారు ఉన్నారు, అవయవాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు త్యజించిన వారు ఉన్నారు. దేశ స్వాతంత్రాల కోసం జాతి వివక్షను లేదా కుల వివక్షను, రంగు వివక్షను, డిస్క్రిమినేషన్, రేసిజాన్ని తీసేయడానికి చాలామంది ప్రాణాలు అర్పించేశారు ప్రపంచంలో. కానీ వారు చిందించిన ఏ రక్తము కూడా నిబంధన రక్తం కాదు. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద కవెనెంట్ బ్లడ్ ఆఫ్ గాడ్. నిబంధన చేశాడు తన రక్తంతో. ఆ రక్త నిబంధన ఎంత గొప్పది అంటే, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను ఈ రక్తంతో, మీరు నా వారుగా ఉండాలని, నా ప్రజలుగా ఉండాలని, నా కోసం మీరు బ్రతకాలని, నా మహిమ కొరకు మీరు జీవించాలని మీకోసం నా నిబంధన రక్తాన్ని కారుస్తున్నాను. యేసు ప్రభు వారు ఆ పాత్రలో చూపిస్తూ, దిస్ ఈస్ ద న్యూ కవెనెంట్. మీకు విషయం తెలుసా? యేసయ్యను అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా నూతన నిబంధనకు వారసత్వం కలిగి ఉన్నారు. హల్లెలూయా. వి ఆర్ ది ఎయిర్స్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. నూతన నిబంధనకు వారసులు మనం. ఈ వారసత్వం ఏంటి అంటే, ఆయన మొదట మన దేవుడుగా ఉంటాడు, ఆ తదుపరి మనం ఆయన ప్రజలుగా ఉంటాం. ఆయనే తన కృపను వెల్లడి చేశారు. మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాననే మాట వాడలేదు ఆయన. మొట్టమొదటిగా ఆయన మాటను వాడుతూ, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ఎలా ఉంటారు? ప్రజలై ఉంటారు. అంటే ఈ ఇనిషియేషన్ అనేది దేవుడే చేశాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. యేసు ప్రభువారు శిలువలో మరణించినప్పుడు యెరూషలేము దేవాలయంలో తెర పైనుండి క్రిందకి చినిగిపోయింది. ఒకవేళ క్రింద నుండి పైకి చినిగుంటే ఎవరో మనుషులు చింపేశారేమో అనుకోవచ్చు. The temple curtain or the temple veil was torn down from top to bottom. పైనుండి క్రిందకి చిరిగిపోయింది. యేసు ప్రభువారు మన కోసం ఆ గొప్ప కార్యాన్ని ఇనిషియేట్ చేశారు. రక్షణ ప్రణాళిక అనేది దేవుని దగ్గర నుండి వచ్చింది. మనం చేసే సొంత కార్యాల ద్వారా, తీర్థయాత్రల ద్వారా, జప తపాల ద్వారా, భక్తి కార్యక్రమాల ద్వారా, కానుకల ద్వారా, మన ఇచ్చే ప్రతిష్టార్పణల దశంభాగాలు మనం రక్షించలేరు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందుతున్నాం. యేసు ప్రభువారు సిలువలో చేసిన కార్యం అదే. వీరిని క్షమిస్తున్నాను. I would like to give forgiveness as a gift to mankind. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, మనస్ఫూర్తిగా ఆయన సేవిస్తారో, హృదయపూర్వకంగా యేసుని ఆరాధన చేస్తారో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో, వారందరికీ క్షమాపణ అనే గొప్ప ఆధిక్యత ప్రభు దయచేయబోతున్నాడు. లేఖనాల్లో అనేక మాటలు మనం చూస్తాం. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకునన్నాడు కీర్తనకారుడు. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు 130వ కీర్తన మనం చదివితే ఆ మాట కూడా ఉంది. ప్రజలందరూ కూడా నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా నీ దగ్గర ఏముంది ప్రభువా? క్షమాపణ. అంటే ఇప్పుడు క్షమించబడిన వాడు దేవుని యందు ఏం కలిగి ఉంటాడనమాట? భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుడు మనకు క్షమాపణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. జాగ్రత్త గమనించండి ప్రియులారా, ప్రపంచంలో ఏ పాపమైనా సరే శిక్షించబడకుండా పోదు, ప్రాయశ్చిత్తం చేయబడకుండా ఏ పాపమో పోదు. యేసు ప్రభువారు ఎందుకు మనకు క్షమాపణ ఇస్తున్నారంటే, మన నిమిత్తం ఆయన శిలువలో గాయపరచబడి తన ప్రాణాన్ని అర్పించి తన కార్చిన అమూల్య రక్తం ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, మొట్టమొదటిగా వారి జీవితంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా? పాప క్షమాపణ ప్రభు దయచేస్తున్నాడు. ఈరోజు ఒక ప్రశ్న నీలో ఉండొచ్చేమో, యేసు ప్రభు దగ్గరికి వస్తే నాకేం వస్తుందని, యేసు ప్రభువును వెంబడిస్తే నాకేం వస్తుంది అన్న ఆలోచన భవిష్యత్తు మీలో ఉండొచ్చేమో. బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు ప్రభువును నమ్ముకుంటే కోర్టు కేసులు పోతాయి, వివాహాలు జరుగుతాయి, చదువుల్లో ఉత్తీర్ణత వస్తుంది, కారు కొంటావు, బంగ్లా కొంటావు, ఇలాంటివన్నీ తర్వాత సంగతి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిజ రక్షకుడైన ప్రభు దగ్గరికి మనం ఎందుకు రావాలో తెలుసా? పాప క్షమాపణ కోసం రావాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తప్ప మరెవరు కూడా మన పాపాలు ఏం చేయలేరు, క్షమించలేరు. दोस्तों फ्रीलांसिंग करके ఆయన తప్ప ఏ ఒక్కరు మన పాపాలు క్షమించలేరు. మానవుడు జరిగించే ఏ పాపమైనా సరే అది మొట్టమొదటిగా పరలోకమును విరోధంగా చేస్తాడట పాపాన్ని. పాపం అంటే అర్థమైంది కదా, దేవుని మాటను తృణీకరించడం, ఆయన మాటకు అవిధేయత చూపించడం. నో మ్యాటర్ వాట్ ద సిన్ ఇస్, యు ఆర్ కమిటింగ్ దట్ సిన్ అగైన్స్ట్ టు హెవెన్. పరలోక రాజ్యమునకు విరోధంగా పాపం చేస్తారు. దావీదు పాపం చేసిన తర్వాత ఒక సందర్భంలో ఒప్పుకున్నాడు, ప్రభువా కేవలం నాకు విరోధంగా నేను ఏం చేశాను? పాపం చేశాను.
వాస్తవానికి దావీదు తప్పు చేశాడు అంటే, లేదా పొరపాటు జరిగిందంటే ఊరియాకు వ్యతిరేకంగా తప్పు చేశాడు అనాలి, లేదా బత్షెబాకి వ్యతిరేకంగా తప్పు చేశాడనే మాట వాడొచ్చేమో. కానీ దావీదు గుర్తించాడు, వారందరికన్నా ముందుగా నేను నీకు విరోధంగా ఏం చేశానో పాపం చేశాను. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రితో మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా ఏం చేశాను? పాపం చేశాను. ఆ గుర్తింపు అనేది వాళ్ళకి వచ్చింది, ఆ రికగ్నిషన్ అనేది వాళ్ళకి వచ్చింది. నీ భర్తకు వ్యతిరేకంగా, నీ భార్యకు వ్యతిరేకంగా, నీ పిల్లలకు వ్యతిరేకంగా, నీ ఆఫీసర్లకు వ్యతిరేకంగా, లేదా నీ ఇన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా, లేదా సంఘానికి వ్యతిరేకంగా, మనుషులకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేయొచ్చేమో. కానీ వాటి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు. కాబట్టి క్షమాపణ అంటూ వస్తే ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి రావాలి. మనం ఎవరికి వ్యతిరేకంగా పాపం చేసామో అక్కడి నుంచే కదా క్షమాపణ రావాలి. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమించేవాడు ఆ వ్యక్తి అయి ఉండాలి. కానీ ఒకరికి వ్యతిరేకంగా పాపం చేసి మరొకరి దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ కోరితే జరిగేది కాదు. అందును బట్టి యేసుప్రభువు అన్నారు, భూమి మీద మనుష్య కుమారునికి పాపాలు క్షమించే ఉంది, అధికారం ఉంది. వెంటనే శాస్త్రులు పరిశీలందరూ కూడా దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్లాస్ఫెమీ, ఇది దేవదూషణ కాకుండా మరొకటి కాదు. పాపాలు క్షమించే అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉంటుంది కదా. హూ ఈస్ దిస్ పర్సన్ క్లెయిమింగ్ టు బి గాడ్? దేవుడని తాను ఎందుకు ఆయన ప్రకటించుకుంటున్నాడు? పాపాలు క్షమించే అధికారం దేవునిదే కదా. యేసుప్రభువు వారు సిలువలో కార్చిన అమూల్య రక్తం ద్వారా నీకు నాకు క్షమాపణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఈరోజు బహుశా నీ పాపములు ఏమైనా సరే, నీ అపరాధములు ఏమైనా సరే, కొలసీలకు రాసిన పత్రిక కానీ, ఎఫెసీలకు రాసిన పత్రిక కానీ, పౌలు గారి పత్రికలన్నీ క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది అన్నాడు. ఎంత చక్కని మాటలు అక్కడ రాయబడ్డా బైబిల్లో. విమోచన అంటే పాపక్షమాపణ పొందడమే, నీ పాపం నుంచి విడుదల పొందడమే. అయితే నీ పాపం నుండి విడుదల పొందాలి అంటే దేవుని సల నీ పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యూ మస్ట్ కన్ఫెస్ యువర్ సిన్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఫర్గివ్నెస్ అనే బహుమానం మనకు రావాలంటే మన పాపం దేవుని సల ఒప్పుకున్న వారంగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన పాపమును క్షమించి తన రక్తంతో మనల్ని కడిగి తనకు వారసులుగా దేవుడు మనం చేసుకున్నప్పుడు క్రీస్తు కొరకు మనం జీవించువారుగా మనం ఉంటాం, ఆయన కొరకు మనం జీవించువారుగా ఉన్నాం. ఒక చక్కని పాట ప్రారంభంలో మనం విన్నాం, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటగా, ద ఫౌంటైన్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వెయిన్స్ ఆఫ్ ద సేవియర్ ఇమ్మాన్యుయల్. ఇమ్మానుయేల్ అనే దేవుని యొక్క నరాల్లోంచి, ఆయన వెయిన్స్లోంచి రక్తము ఒక ఊటగా ప్రవహించింది. ఆ ఊటలో మనం మునుగుదామా? ఆ ఊటలో మనం మునిగి మన పాపాలు క్షమించబడలాగున దేవుని వైపు మనం చూద్దామా? అందులో మాట ఏమంటుందంటే, ఎప్పుడైతే నేను ఆ పరిశుద్ధమైన రక్తపు ఊటలో మునుగుతానో నా మీద ఉన్న స్టెయిన్స్ అన్నీ కూడా, స్టెయిన్స్ అంటే మరకలన్నీ కూడా పోతున్నాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నా గత జీవితానికి సంబంధించిన మరకలు, నా అవమానానికి సంబంధించిన మరకలు, నా మీద పడిన నిందలకు సంబంధించిన మరకలు, నా జీవితంలో పడిన అతిక్రమములు, పాపముల ద్వారా నా జీవితం మీద పడిన ఆ మచ్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యేసు రక్తంలో మునగడం ద్వారా ఏమైపోయినాయి? పోతూ ఉన్నాయి. డూ యూ బిలీవ్ దాట్? ఇట్స్ ద గాస్పెల్. అదే సువార్త అంటే. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం శిలువలో మరణించిన ఆ గొప్ప త్యాగాన్ని మనం పరిశీలన చేసి ఆయన దగ్గరికి రాగలిగితే మన మీద పడిన పాపపు డాగులన్నీ యేసు ఏం చేస్తున్నాడు? ఆయన కడిగేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎవరి పాపాలు అయితే క్షమించబడుతున్నాయో, ఎవరి పాపాలైతే క్షమించబడి దేవుని బిడ్డలుగా మార్పు చెందుతున్నారో వారు ఎవ్వరూ ఊహించలేనంత గొప్ప ఆనందాన్ని సొంతం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. పాప క్షమాపణ పొందిన వాడిలో ఉన్నంత ఆనందం ఈ భూమి మీద మరొకడు అనుభవించలేడు. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే ఆనందం అదే. క్షమాపణ, క్షమాపణ, క్షమాపణ. నీ పాపాలకు, నీ అతిక్రమాలకు క్షమాపణ యేసు ప్రభు దగ్గర ఉంది. తన రక్తంతో ఆయన మనల్ని కడుగుతున్నాడు. అనేక మంది దేవుని బిడ్డలు వాస్తవాన్ని అంగీకరించారు. దేవుని సత్యాన్ని వారు తెలుసుకుని ప్రభు కృపలో వర్ధిల్లారు. పండిత్ రామాబాయి మ్యాంగ్లూరులో ఒక బ్రాహ్మణ పూజారి కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ. తండ్రికి అందరూ కుమార్తెలే. పౌరోహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే వారసులు లేనందువలన ఆ తండ్రి అనుకున్నాడు, ఆడపిల్లలైతే ఏమైంది, వీళ్ళు కూడా సాంస్క్రిట్ శ్లోకాలు నేర్పిస్తానని చెప్పి శ్లోకాలు నేర్పించడం ప్రారంభించాడు. పండిత్ రామాబాయిలోని ఆసక్తి ఎంత గొప్పది అంటే, నేను ఎన్ని ఎక్కువ శ్లోకాలు నేర్చుకుంటే దేవుడికి అంత దగ్గర అయిపోతాను, నేను దేవునికి అంత ఇష్టమైపోతాను, అందును బట్టి పరలోక రాజ్యంలో మంచి స్థలం ఉంటుందన్న ఆలోచనతో చాలా పట్టుబట్టుబడి 12 ఏళ్ల ప్రాయంలో, అంటే 6th క్లాస్ ఎవరైనా చదివే వయసులోనే 18,000 సాంస్క్రిట్ శ్లోకాలు అనర్గళంగా చెప్పడం ప్రారంభించింది. 400-500 శ్లోకాలు లేదా వచనాలు చెప్పిన వాళ్ళకి ఈ రోజున పెద్ద పెద్ద అవార్డులు ఇస్తున్నారు. కెన్ ఇమాజిన్ 12 సంవత్సరాల ప్రాయంలో 18,000 శ్లోకాలు సాంస్క్రిట్లో కంటతో పెట్టి అనర్గళంగా చెప్పేది పండిత్ రామాబాయి. ఒక రోజున మిషనరీలు వచ్చి దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. మనం చేసే భక్తి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనం దేవుని దగ్గర తీసుకెళ్ళవు. కానీ పాపక్షమాపణ అనేది యేసు ప్రభు రక్తం ద్వారా మాత్రమే సాధ్యము. ఎందుకంటే ఆయన రక్తం పవిత్రమైంది, పరిశుద్ధమైందని ఎప్పుడైతే వినదో ఆ సువార్తకు లోబడ్డం ప్రారంభించింది. షీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ జీసస్. ఒక రోజున ఒక నిర్ణయం తీసుకుంది, ఎవరేమనుకున్నా, ఎవరు ఏ విధంగా నిందలు నా మీద వేసినా నేను మాత్రం దేవుని కోసం జీవించాలా, ఆయన కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకుని పండిత్ రామాబాయి యేసు ప్రభువుని అంగీకరించింది. ద రెస్ట్ ఈస్ ద హిస్టరీ ఇన్ హర్ లైఫ్. ఆమె జీవితంలో మిగతా రోజులన్నీ కూడా గొప్ప చరిత్రగా ఉన్నాయి. అనేక మందిని ప్రభావితం చేసింది. దేవుని కోసం చాలా మందిని గెలవగలిగింది. దేవదాసి వ్యవస్థను రూపుమాపడంలో పండిత్ రామాబాయి చేసిన గొప్ప కాంట్రిబ్యూషన్ ఏ ఒక్కరు కాదనలేని కాంట్రిబ్యూషన్ పండిత్ రామాబాయి. దేవదాసి వ్యవస్థ గురించి నేను ఎక్కువగా మాట్లాడిన ఉద్దేశం కాదు. చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు మన దేశంలో పూర్వదినాల్లో ఏం జరిగేదో.
అలాంటి వ్యవస్థను రూపుమాపడంలో పండిత్ రామాబాయి చాలా ప్రయాసపడింది. కారణం ఏంటంటే క్షమాపణ విలువ తనకు తెలుసు కాబట్టే. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన పాపాలు క్షమించడానికి. ఆయన మన పాపాలు క్షమించడం ద్వారా మనందరూ కూడా ఆయన బిడ్డలుగా జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే సువార్త వింటావో, యేసుక్రీస్తు ప్రభు రక్షణ సువార్త నీకు అందించబడుతుందో, ఆయన కొరకు నువ్వు మంచి నిర్ణయం తీసుకుని, ప్రభువా నన్ను కడగండి, నీ రక్తం పోసి నన్ను శుద్ధీకరించండి, ఆ ఊటలో, రక్తపు ఊటలో నా జీవితాన్ని కడుక్కోవాలని ఆశపడుతున్నానని ఎవరైతే ప్రభు వైపు చూస్తున్నారో, క్షమాపణ ఉచితంగా యేసయ్య అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఈ పాడన్ అనేది డబ్బులు పెట్టుకునేది కాదు, ప్రభు ఉచితంగా నీకు ఇస్తున్నాడు. నువ్వు స్వీకరించగలిగితే పాప క్షమాపణ పొందిన వారు దేవుని కృపలో వర్ధిల్లుతారు. యేసు ప్రభు మనకు నేర్పించే పాఠం అదే. ఆయన మాత్రమే మన పాపాలు క్షమించగలడు. అట్ ది సేమ్ టైమ్ ద బైబిల్ టెల్స్ us that we need to forgive others as well, because we have received great forgiveness from God. దేవుని నుండి ఒక శ్రేష్టమైన క్షమాపణ మనం పొందుకున్నాం కాబట్టి క్రైస్తవ జీవితంలో, విశ్వాస యాత్రలో మనం కూడా ఇతరులను క్షమించగలిగే స్థాయికి రావాలి. ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధానంలో, నీ కుటుంబ సభ్యులో, నీ స్నేహితులో, లేదా మరొకరు నీ పక్షాన ఏదైనా పొరపాటు చేసి ఉండొచ్చు, లేదా తప్పిదాన్ని చేసి ఉండొచ్చు. వారి మీద ప్రతీకారాన్ని, ద్వేషాన్ని జీవితాంతం గుండెల్లో పెట్టుకోవడం కంటే క్రీస్తు నామం పేరిట వారిని ఏం చేయాలి? మనం క్షమించేయాలి. అలా క్షమించడం ద్వారా మొట్టమొదటిగా మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతాం జీవితంలో. రెండవది, మన ద్వారా ఎవరి నామం మహింపరచబడుతుంది? దేవుని నామం మహింపరచబడుతుంది. క్షమాపణ అనే ఆ గొప్ప ఆధిక్యతలోకి మనం నడిపించగలిగితే మన ద్వారా దేవుడు ఎంత ఆనందిస్తాడో, ఎంత సంతోషిస్తాడో. కారణం దైవిక లక్షణము క్షమించడం కాబట్టి దేవుని బిడ్డలు కూడా క్షమించేవారుగా ఉండాలి. భార్యలు చాలామంది తమ భర్తలను క్షమించలేకపోతున్నారు ఈ రోజుల్లో. ఏళ్ల తరబడి అతను చేసిన ఒక పన్నం, లేకపోతే ఒక అన్యాయమో ఏదో ఒకటి మనసులో పెట్టుకున్న ప్రతిసారి దాన్నే తలుచుకుని దుఃఖపడే భార్యలు చాలామంది ఉన్నారు. భర్తను క్షమించలేని భార్యలు, భార్యని క్షమించలేని భర్తలు. నేను ఎవరైనా క్షమిస్తాను కన్నా భార్యను క్షమించలేనండి, నేను ఎవరైనా క్షమిస్తాను కన్నా భర్తను క్షమించలేనండి, నా పిల్లల్ని క్షమించలేని తల్లిదండ్రులు చాలామంది కంకణం కట్టుకుని కూర్చున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఎందుకంటే ఎవరి కాలంలో వారు తీసుకున్న ఏదో ఒక చెడ్డ నిర్ణయాన్ని బట్టి. ప్రపంచంలో ఎక్కడ చూసినా క్షమాపణ లేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే ద బైబిల్ ఈస్ టీచింగ్ us a lesson to forgive others. చరిత్రలో జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో ప్రపంచ యుద్ధ కాలం అది. 1939 నుండి 45 వరకు 6 సంవత్సరాలు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. చాలామంది ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ సందర్భంలో అమెరికా దేశానికి సంబంధించిన ఒక యుద్ధ వీరుడు, అతడు యుద్ధ విమానాలను నడిపే ఒక పైలట్ అనమాట. అతని పేరు లూయిస్ సిల్వీ జాంపరిని అంటారు ఆయన్ని. లూయిస్ సిల్వీ జాంపరిని. హీ వాజ్ అ వండర్ఫుల్ అండ్ ప్రొఫెషనల్ పైలట్. ప్రాముఖ్యంగా ఆ యుద్ధ విమానాలు ఉంటాయి కదా, డిఫెన్సివ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, వాటిని చాలా చక్కగా నడిపేవాడు ఎయిర్ ఫోర్స్లో. కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలు లెక్క చేయకుండా వెళ్ళాలి. ప్రాణాలు కావాలంటే కుదరదు, లెక్క చేయకుండా వెళ్ళిపోవాలంతే. కొన్నిసార్లు బాగా హైట్స్లో ఎగరాల్సి వస్తుంది, చాలా తక్కువ హైట్లో ఎగరాల్సి వస్తుంది. ఫ్లైట్ కనుక తక్కువ హైట్లో ఎగురుతుందంటే ప్రెషర్ ఎక్కువ ఉండదు, క్యాబిన్ ప్రెషర్ ఎక్కువ ఉండదు, చెవులు గళ్ళు పడిపోతుంటాయి. ఆ సందర్భాల్లో మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఆ ఫ్లైట్ డిసెండ్ అవుతూ ఉండగా చెవులు గళ్ళు పడుతూ ఉంటాయి. ఇయర్ బ్లాక్స్ అంటారు వాటిని. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు తట్టుకోలేక. ఆ ప్రెషర్లో వారి విమానాలు తీసుకెళ్తూ ఉండాలి. ఆ సందర్భంలో జరిగిన విషయం ఏంటో తెలుసా? ఈ జాంపరిని కూడా అలాంటి విమానాలు ఆపరేట్ చేస్తున్న 1939 నుండి 45 వరకు కూడా యుద్ధం చాలా భయంకరంగా జరుగుతుంటే, ఒకరోజు నా ఫ్లైట్ వేసుకుని వెళ్తూ ఉంటే సుమారుగా అందులో 11 మంది ఉన్నారు పైలట్స్. అందరూ కూడా లోపల విమానంలో. ఆ విమానం పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. 8 మంది స్పాట్లో చనిపోయారు, 3 మాత్రం బ్రతికారు. ఒక చిన్న బోట్ లాంటిది వారికి దొరికితే, ఆ లైఫ్ బోట్ అనండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానిలో 3 మాత్రం సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. తినడానికి ఏమీ లేదు, ఉప్పు నీళ్ళు త్రాగలేరు, కేవలం గాలి పీల్చుకుని బ్రతుకుతున్నారు. ఎవరైనా వస్తారేమో, కాపాడతారేమో. నడి సముద్రంలో ఒక చిన్న బెలూన్ లాంటి ఒక లైఫ్ బోట్లో 3 ఉండిపోయారు. 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు గతించిపోయినాయి. ఆజానుభావులైన వ్యక్తులు సగం అయిపోయారు, సన్నగా అయిపోయారు. ఎందుకంటే ఆక్సిజన్ మాత్రమే పీల్చుకుని బ్రతుకుతున్నారు. 30 రోజులు ఒకటి చచ్చిపోయాడు. దానిలో మెల్లగా ఆ బక్క చిక్కుపని 2 కూడా ఆ వ్యక్తిని అలా సముద్రంలో వదిలేశారు. ఆ మిగతా 2 ఎవరైనా వస్తారా మమ్మల్ని కాపాడుతారని కనిపెడుతున్నారు. ఆ సందర్భంలో లూయిస్ సిల్వీ జాంపరిని కూడా ఆ ప్రాంతంలో 75 కేజీలు ఉండేవాడు 30 కేజీలకు వచ్చేసాడట. అంటే కొంచెం గట్టి గాలేసి ఎగిరిపోయే పరిస్థితికి వచ్చారు. 30 కిలోస్ అంటే పెద్ద వెయిట్ ఇంకా. ఆ సందర్భంలో జపాన్ సైనికులు ఆ పసిఫిక్ మహాసముద్రం మీద గుండా వెళ్తూ ఉంటే వీళ్ళిద్దరిని చూశారు. చూసి వెంటనే వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. వీళ్ళు అమెరికా వాళ్ళని తెలుసుకున్నారు. ఎందుకంటే అప్పటికి జపాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది. అమెరికా వాళ్ళని తెలుసుకున్నారు. వాళ్ళిద్దరిని కూడా ఖైదీలుగా మార్చారు. యుద్ధ ఖైదీలు అంటారు కదా, పట్టేసుకుని జపాన్ తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు నుండి అసలు నరకం ప్రారంభించబడింది. ప్రతిరోజు జాంపరిని అనుకునేవాడు, నేను ఆ సముద్రంలో చచ్చిపోయినా బాగుండేది, అనవసరంగా ఈ శత్రువులు దొరికేశానని బాధపడడం మొదలుపెట్టి. ఎందుకంటే వాళ్ళు పెట్టే చిత్రహింసలు అంతా ఇంత కాదు. చేతి గోడలు లాగుతున్నారు, భయంకరంగా బరువులు, ఈ చెస్ట్ మీద బరువులు పెడతా ఉంటే ఊపిరాడక కంగారు పడిపోతుంటే ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకొక క్షణంలో చచ్చిపోతాడనిగా ఆ బరువు తీసేవారు. మళ్ళా కుదుడు పడ్డానికి కొన్ని రోజులు పట్టేది. దేహాన్ని కట్టేసి భోజనం పెట్టకుండా వారికి ఇష్టమైన చోట కోస్తుండేవారు దేహాన్ని. ప్రతీకారం గుండెల్లో నింపేసుకున్నాడు.
నేను ఎప్పుడైనా విడుదల పొందానంటే ఈ సైనికులందరినీ నా సొంత చేతులతోనే చంపేయాలనుకుని నిర్ణయం తీసుకున్నాడు. ఆ కాలంలో జపాన్ వాళ్ళు చేసే క్రూరమైన కార్యాలు అంతా ఇంత కాదు. కొత్త కొత్త మెడిసిన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ ఏమైనా వస్తే వీళ్ళనే ట్రయల్ కోసం వాడుతుండేవారు. ఎవరైనా సరే మొట్టమొదటిగా క్లినికల్ ట్రయల్ జరిగినప్పుడు జంతువుల మీద ప్రదర్శిస్తారు. అవి ఎలా హ్యాండిల్ చేస్తున్నాయో చూస్తారు. ఆ తర్వాత ఎప్పుడో కానీ మనుషుల మీద తీసుకురారు. సరాసరి జాంపరిన్ మీద అనేక మందుల యొక్క టెస్టులు లేదా ట్రయల్ స్టార్ట్ చేశారు. విలవల్లి ఆడిపోతుండేవాడు, భోజనం లేక, నీడు లేక, నిద్ర లేక. ఆ చెరసాల్లో ఉండిపోయి భయంకర బాధలు అనుభవించాడు. ప్రతిరోజు నరకంగా భావిస్తున్న రోజుల్లో 1945లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జపాన్ మీద యాటం బాంబులు వేశారు. హిరోషిమా, నాగసాకి 2 నగరాల మీద భయంకర బాంబులు పడ్డాయి. పడ్డంతో 70,000 మంది 80,000 మంది చచ్చిపోయారు. ఆ ప్రాంతం అంతా కూడా భయంకర విస్ఫోటనం జరిగినప్పుడు జపాన్ వారు భయపడి చేతులెత్తేసరికి మేము యుద్ధం చేయం, అమెరికా వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేయం, రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపేయాల్సిందే అని చేతులెత్తగానే అప్పుడు యుద్ధ ఖైదీలందరినీ కూడా విడుదల చేశారు. ఆ విడుదల పొందిన వారిలో జాంపరిని కూడా ఉన్నాడు. అమెరికాకు చెందినవాడు కాబట్టి ఫ్లైట్లో తీసుకెళ్ళిపోయారు. అమెరికా తీసుకెళ్ళిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత కుదుటపడ్డాడు. మరలా మెల్లగా ఆరోగ్యాన్ని తెచ్చుకున్నాడు. బట్ ప్రతీకారం అలాగే ఉంది హృదయంలో. ఎవరెవరైతే జపాన్ సైనికులు తను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి ముఖ రూపాలు తన హృదయంలో ప్రింట్ వేసుకున్నాడు. ఎప్పటికైనా వాళ్ళకి హాని చేయాలని ఆలోచనలో ఉంటే 1949 సంవత్సరాలు అంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 4 సంవత్సరాలకి డాక్టర్ బిల్లీ గ్రేహం గారు అమెరికాలో క్రూసేడ్లు ప్రారంభించారు. అనేక చోట్ల లక్షలాది మంది ప్రజలు వచ్చి స్టేడియం నిండుగా దేవుని వాక్యం వినడం ప్రారంభించారు. ఆ క్రూసేడ్లో దైవజనుడు బిల్లీ గ్రేహం గారు వాక్యం చెబుతుంటే జాంపరిని మీరు ఎలాగైతే ఈ రోజున కూర్చుని దేవుని వాక్యం వింటున్నారో ఒక చోట కూర్చుని దేవుని వాక్యం విన్నాడు. వాక్యం మొదలుపెట్టిన దగ్గర నుండి అయ్యేంత వరకు కూడా తన కళ్ళ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన గొప్ప త్యాగం, ఆయన్ను హింసిస్తున్న వారిని, అపహసించిన వారిని, తృణీకరించిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, భయంకరంగా కొరడాలతో కొట్టిన వారిని, శిలువలో మేకులు కొట్టిన వారిని సైతం యేసు ప్రభు క్షమించాడే. ఈరోజు అంత క్షమాపణ, అంత ప్రేమ నేను కూడా పొందుకోవాలనుకున్నాడు. ఆ 1949 సంవత్సరంలో బిల్లీ గ్రేహం గారి క్రూసేడ్లో జాంపరిని యేసు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. హి యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ హిస్ పర్సనల్ సేవియర్. రక్షణ పొందిన తర్వాత మెల్లమెల్లగా ప్రతీకారాన్ని తీసేయడం మొదలుపెట్టాడు. హీ స్టార్టెడ్ ఫర్ గివింగ్ హిజ్ ఎనిమీస్. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి అమెరికాలో ఉన్న ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ అధికారులందరూ కూడా జపాన్కి ఒక చిన్న టూర్ మీద వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ జాంపరిని కూడా టూర్లో వెళ్తే ఒక చోట ఆ జపాన్ సైనికులందరూ ఉండే శిబిరాన్ని దర్శించగలిగే అవకాశం దొరికింది. ఒక్కసారిగా జాంపరిని లోపలికి రాగానే తన ఎవరైతే అతి క్రూరంగా హింసించారో వాళ్ళందరూ వరుసగా నిలబడి ఉన్నారు. ఇదే జాంపరిని ప్రభువుని అంగీకరించకపోయి ఉంటే వాళ్ళందరినీ చంపేసేవాడే. కానీ ఆ రోజు తన శత్రువులందరూ తన కళ్ళ ముందు నిలబడితే జాంపరిని దగ్గరికి వెళ్ళి అందరినీ కౌగలించుకుని ముద్దు పెట్టాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో ప్రతి సైనికుడి కళ్ళల్లోంచి నీళ్లు రావడం ప్రారంభించాయి. ఈయనంత భయంకరంగా హింసించాం, బాధించాం, బట్ స్టిల్ ఇతరు చూపించే ప్రేమ ఎంత గొప్పది. వెంటనే వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు సువార్త చెప్పి, ప్రభు మార్గాన్ని చెప్పి జాంపరిని అక్కడి నుంచి వెళ్తాడు. చరిత్రలో జరిగిన ఈ సంఘటన చదివినప్పుడు ఎంత స్ఫూర్తిని పొందుకున్నానంటే, అంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా క్రీస్తు ప్రభు బోధన అనుసరించి క్షమాపణ అనే ఆ దివ్య లక్షణాన్ని అవలర్చుకుంటే మన జీవితాల్లో ఏ స్థాయిలో మనం ఉన్నాం ఈరోజు ఆలోచించాలి. ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నావు, ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నావు, ఎన్నో సంవత్సరాలుగా దేవుని బిడ్డనని పిలిపించుకున్నావు. కానీ ఇంకా నీ హృదయంలో ద్వేషం ఉందా? ఇంకా నీ హృదయంలో స్వార్థం ఉందా? ఇంకా నీ హృదయంలో సంకుచిత స్వభావమే ఉందా? నేను బాగుంటే చాలు, నేను ఒక్కడే బాగుంటే చాలు, ఎవరెలా పోతే నాకేంటన్న స్వార్థం, సంకుచిత స్వభావం, ద్వేషం, ప్రతీకారం ఇవన్నీ నీ జీవితంలో ఉన్నాయి. దిస్ ఈజ్ ద టైమ్ టు టేక్ దెమ్ ఆఫ్. అవన్నీ కూడా బయటికి పంపించాల్సిన సమయం ఇదే. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించి. ఏసే ఇచ్చిన క్షమాపణ పొందుకున్న మనందరం కూడా క్షమించే మనసు కలిగి ఉంటే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకుని, అవునయ్యా నీ ప్రేమ గొప్పది, మా పట్ల నీకున్న ఉన్నతమైన అనుభవాలు గొప్పయ్యా, మమ్మల్ని క్షమించిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు, బలమైన నీ కృపలో మమ్మల్ని స్థిరపరిచిన అందరూ కూడా దేవుని వైపు తిరిగి ప్రార్థనలో మనం ఏకీవిద్దాం.